వికలాంగుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా చైతన్యం నింపేందుకు ఏర్పడిందే ప్రపంచ వికలాంగుల దినోత్సవం అని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కె హరిబాబు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని బెహారా మనోవికాస కేంద్రంలోని ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు మిగిలిన వారి వలె సమాన అవకాశాలు, హక్కులు కల్పించి వారిని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరం నుండి అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరంగా ప్రకటించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని వికలాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని అన్నారు. ఇక వివక్షత లేని సమాజ స్థాపన మనందరి బాధ్యతగా భావించాలన్నారు. గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా గారి సూచనల మేరకు ఈరోజు బెహరా మనోజ్ వికాస్ కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు సీనియర్ అడ్వకేట్ ఇందిరా ప్రసాద్ గారు, అలాగే మా కోర్టు సిబ్బంది వారు కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిల్లలందరికీ విష్ చేయడం జరిగింది. వారికి డిజేబుల్ డే సందర్భంగా అలాగే వారి యొక్క ఈ మేనేజ్మెంట్ అందిస్తున్నటువంటి సౌకర్యాలు కూడా చూడడం జరిగింది. పిల్లలందరూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే మేనేజ్మెంట్ వారు కూడా మంచి సౌకర్యాలు అందిస్తున్నారు. అలాగే మరి ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేనేజ్మెంట్ వారిని అడగడం జరిగింది. వారు చెప్పినటువంటి సమస్యలు నోట్ చేసుకోవడం జరిగింది. మా కోర్టు తరఫున ఆ సమస్యల్ని ఎంతవరకు పరిష్కరించాలో అవన్నీ పరిష్కరిస్తామని చెప్పి వారికి మేము హామీ ఇవ్వడం జరిగింది.